ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటోంది. అయితే ఇటీవలి ఎర్ర సముద్రంలో జరిగిన కొన్ని పరిణామాలతో భారత్తో పాటు ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన ఇటీవలి వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారనే దానిపై కొందరు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరిగిన అండర్ సీ కేబుల్ కట్ల కారణంగా భారతదేశంతో పాటు ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు కాస్త అంతరాయం ఏర్పడిందని నిపుణులు తెలిపారు. ఈ ఘటనకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. కానీ యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. హౌతీలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు చేశారు. అప్పుడు కూడా ఇతర దేశాలు హౌతీలను ప్రశ్నించగా తమకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. సముద్రంలో దాడులకు తమకు కనెక్షన్ లేదంటూ తిరస్కరించారు. కాగా ఎర్ర సముద్రంలో జరిగిన కేబుల్ కట్ల వల్ల భారతదేశం, పాకిస్తాన్తో సహా పలు దేశాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు ఇంటర్నెట్ సేవలను పర్యవేక్షించే సంస్థ నెట్బ్లాక్స్ పేర్కొంది. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో SMW4, IMEW కేబుల్ సిస్టంలలో సమస్యలు తలెత్తాయని నెట్బ్లాక్స్ తెలిపింది. SMW4 కేబుల్ను భారతదేశానికి చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. IMEW కేబుల్ను అల్కాటెల్ లూసెంట్ నేతృత్వంలోని ఓ కన్సార్టియం చేపడుతుంది. ఈ రెండు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఈ అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ UAE యాజమాన్యంలోని డూ ఎటిసలాట్ నెట్వర్క్లలో ఇంటర్నెట్ స్లోగా ఉందని ఫిర్యాదు చేశారు. మైక్రోసాఫ్ట్ కూడా తన స్టేటస్ వెబ్సైట్లో పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని పేర్కొంది. ఇదంతా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న సమయంలో జరిగిందని పలువురు నిపుణులు అంటున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ హౌతీ నాయకులపై వైమానిక దాడులు చేసింది. ఇందులో పలువురు కీలక నేతలు మరణించారు. 2024 ప్రారంభంలో యెమెన్లోని ప్రవాస ప్రభుత్వం హౌతీలో ఎర్ర సముద్రంలో అండర్సీ నెట్ కేబుళ్లపై దాడి చేయాలని ప్లాన్ వేస్తున్నారని ఆరోపించింది. ఆ సమయంలో కొన్ని కేబుళ్లు దెబ్బతిన్నప్పటికీ హౌతీలో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.